కృష్ణా జిల్లా ఉయ్యూరులో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు సన్మానం జరిగింది. తన పదవి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాలకవర్గ సభ్యులను శాలువాతో సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వల్లభనేని నాని మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహకారం, ప్రజల ఆశీస్సులతో పట్టణంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కొనసాగిస్తున్నామని చెప్పారు. శ్రీనివాస కాలేజీ వరకు కూడా రోడ్డు వేయటం జరిగింది. ఈ టిట్కో ఇల్లు ఇస్తే శ్రీనివాస కాలేజీ నుంచి కూడా ఒక 4 ఇల్లు ఖాళీ చేస్తే అక్కడ ఒక బ్రిడ్జ్ చేస్తే మన గరికపార రోడ్ నుంచి దుర్గా ఎస్టేట్, ఏజీకే నగర్ నుంచి కూడా బస్ స్టాండ్ వరకు కూడా ఇంటర్నల్ రోడ్డుగా ఏర్పడుతుంది. అది అక్కడ దాకా వేసాం కాబట్టి త్వరలో ముందు జరిగితే బాగుంటుందని మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి చెప్తానని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ట్రాఫిక్ రద్దీగా పెరిగింది. సైకిళ్ళు బదులు అన్నీ మోటార్ సైకిళ్ళు వచ్చినాయి కాబట్టి అదేవిధంగా మన పోస్ట్ ఆఫీస్ రోడ్డు కూడా ఎడల్ప్ చేయటం, గీతా మందిరం రోడ్డు ఎడల్ప్ చేయటం, మన షాదీఖానా రోడ్డు ఎడల్ప్ చేసి ఎర్రమతల్లి రోడ్డు కూడా కొద్దిగా ఎడల్ప్ జరిగింది. అది కూడా మిగతాది ఒక కాలేజీ రోడ్డే ఎడల్ప్ చేయడానికి మిగిలింది. అది కూడా చేస్తే బాగుంటుంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మిగతా పాత ఊరుల్ని మరి ఎక్స్టెన్షన్ చేయడానికి కుదరదు కాబట్టి వీళ్ళున్నంత వరకు ఏదో డ్రైనేజ్ రిపేర్లు అవి చేయటం జరుగుతుంది. ఫ్లోరా రోడ్లో అక్కుబా బజార్ వరకు 2 సైడ్లు డ్రైనేజ్ కూడా త్వరలో ఎమ్మెల్యే గారు వర్కులు ఏమైనా ఉంటే మన ఏఈ గారు వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ఆ వర్కులు కూడా త్వరలో ఎమ్మెల్యే గారు చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకి డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది. అది మనం సొంతగా కొనుక్కుంటే దాని చుట్టూ గోడలు కట్టి ఇదవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండదు. ఒక్కోసారి డంపింగ్ యార్డు ఎక్కువైపోయి తోయటానికి లేట్ అవుతుంది. అది ఎందుకంటే 95% ఇళ్ళందరూ కూడా చెత్త కలెక్షన్కి బాగా ఇవ్వటం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ చెత్తను తీసుకెళ్ళి అక్కడ వేసి 2-3 నెలలకోసారి మొత్తం డంపింగ్ యార్డ్కి మొన్న కొంతమంది ఏదో సంవత్సరానికి 10 లక్షలు అడిగారు. మొత్తం 5 సంవత్సరాల మీద చెత్త తోయటానికి మాత్రం వాడింది చాలా తక్కువ, 20 లక్షల రూపాయలు వాడారు. కాకపోతే ప్రతి సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి మీటింగు 3 సార్లు వస్తూ ఉంటుంది సబ్జెక్ట్. దాన్ని ఏంటంటే కొంతమంది ప్రతిసారి పెడుతున్నట్టు ఏ వర్క్కైనా మనం 3 సార్లు ఏజెండాలో వస్తూ ఉంటుంది. అదేవిధంగా డొంక రోడ్డు కూడా కొంతవరకు ఎడల్పు చేసి గురుజార్ డొంక రోడ్డు తార్ రోడ్డు వేయడం జరిగింది. వెళ్ళకోకుండా రోడ్లు పల్ల ప్రాంతాల్లో ఉంటే ఆ రోడ్డుని లేపి హైట్ లేపి దాని మీద రోడ్డు వేయటం వలన తక్కువ ఖర్చుతో జరుగుతుందని మేము డ్రైన్ మట్టి కూడా రోడ్లు హైటు లేపి జరగటం జరిగింది. ముందు కూడా మన ఎమ్మెల్యే గారు తాడిగడప మున్సిపాలిటీని 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మన ఉయ్యూరును కూడా ఏమైనా ఉన్నా కూడా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. కూడా 30 సంవత్సరాల నుంచి ప్రజల సేవలోనే పదవి ఆశించాల. ఎప్పుడు కూడా పండుగారు ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఊళ్ళల్లో శ్మశానాలకి అడిగినా బాగు చేయటం. కానీ మొన్న కూడా గండిగుంటలో 2 శ్మశానం, అర్జునవాడ ఊళ్ళో ఉన్న శ్మశానం అడగటం వల్ల మిషన్ బాగు చేపిస్తూ ఉంటా. ఎక్కడన్నా డొంక రోడ్లు ఉన్నా కూడా నా సొంత డబ్బులతో మిషన్ పెట్టి ఏదన్నా ట్రాఫిక్కి కనపడకోకుండా ఇబ్బంది పడతారు, యాక్సిడెంట్లు అయితే చాలా ఇబ్బంది జరుగుతుందని ఎప్పుడు కూడా ఎమ్మటే మిషనాలకు చెప్పి పంపించి అలాంటి చెట్లు అవి కనపడే విధంగా తొలగించడం జరుగుతుంది. ముందు కూడా ఆ సేవల్లో ఇప్పుడు కాదు 30 సంవత్సరాల నుంచి కూడా సేవలు చేస్తూనే ఉన్నాను. ముందు కూడా అలాంటి సేవల్లో ఉంటాను. కాకపోతే కొంత మేము వ్యవసాయం కాబట్టి కొంత లిమిట్ వరకే ఖర్చు చేయగలుగుతాం, కానీ ఎక్కువ అధికంగా చేయలేము. దానికి కూడా అనుకున్న దాని వరకు చేస్తాము. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా అయితే మన ఎమ్మెల్యే గారు R&B రోడ్డు, ఒల్లూరు రోడ్డు బాగా పాడైందని ఆ రోడ్డుని త్వరలో